నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల్ ఖర్కే ఎమర్జెన్సీ విధించే యోచన. భారత్పై 50% సుంకాలు విధించడం సాధారణ విషయం కాదు, డొనాల్డ్ ట్రంప్. బాణసంచాపై దేశవ్యాప్తంగా నిషేధం ఉండాలి, సిజేఐ గవాయ్. భవిష్యత్తు భారత్దే, మారుతి సుజుకి ఎండి టకేయుచి. గణేష్ శోభాయాత్రలో ప్రమాదం, 8 మంది మృతి. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా జస్టిస్ సుశీల్ ఖర్కే శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె చేత దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ ప్రమాణం చేయించారు. ఇక నేపాల్ పీఎం పదవిని చేపట్టిన తొలి మహిళగా సుశీల నిలిచారు. దేశ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా కూడా ఆమె రికార్డు సృష్టించారు. నేపాల్ రాష్ట్రపతి భవన్లో రాత్రి 9:30 ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కొద్దిమంది మంత్రులతో మంత్రివర్గం ఏర్పాటు చేసిన ఖర్కే వెంటనే వారితో కేబినెట్ సమావేశం నిర్వహించారు. 2026 మార్చి 4న ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించినట్టు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దేశంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎమర్జెన్సీ విధించాలని కూడా ఖర్కే ప్రతిపాదించినట్టు సమాచారం. కేబినెట్ సిఫార్సు మేరకు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ అమల్లోకి రానున్నది. అంతకుముందు జెడ్ ప్రతినిధుల బృందం ఖర్కే నాయకత్వానికి అంగీకారం తెలిపింది. అయితే పార్లమెంటును రద్దు చేయాలని షరతు విధించింది. కాగా ప్రమాణ స్వీకారానికి ఉభయ సభల అధిపతులు హాజరు కాలేదు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై 50% సుంకాలు విధించడం సాధారణ విషయం కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దీనివల్ల భారత్తో విభేదాలు ఏర్పడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. శుక్రవారం ఓ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ రష్యా చమురుకు భారత్ అతిపెద్ద వినియోగదారుగా మారిందని విమర్శించారు. ఆ దేశం నుంచి చమురు కొంటున్నందుకే న్యూఢిల్లీపై 50% సుంకాలు విధించక తప్పలేదని వెల్లడించారు. నిజానికి అది చాలా పెద్ద చర్య అని, దానిని మామూలు విషయంగా భావించడానికి వీల్లేదని తెలిపారు. బాణసంచాపై నిషేధాన్ని ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతానికి మాత్రమే ఎందుకు పరిమితం చేయాలని, దేశవ్యాప్తంగా ఎందుకు నిషేధించకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డిఆర్ గవాయ్ ప్రశ్నించారు. దేశ రాజధాని నగర ప్రాంతంలోని ప్రజలు పరిశుభ్రమైన గాలిని పీల్చేందుకు అర్హులైనప్పుడు ఇతర నగరాల ప్రజలకు ఎందుకు ఆ అర్హత లేదని ప్రశ్నించారు. బాణసంచా విధానం యావత్తు దేశానికి వర్తించే విధంగా ఉండాలన్నారు. ఢిల్లీ ప్రజలు దేశంలోని విశిష్ట వ్యక్తులు కాబట్టి వారికి మాత్రమే వర్తించే విధానం ఉండకూడదు. బలమైన ఆర్థిక శక్తిగా భవిష్యత్ అంతా భారతదేనని ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఇండియా ఎండి సిఇఓ హిసాషి తకేయుచి తెలిపారు. రాబోయే అనేక దశాబ్దాల పాటు భారత్ హవా నడుస్తోందన్నారు. దేశం ఆకాంక్షిస్తున్నట్లుగా ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగాలంటే విధానాల పరంగా స్థిరత్వం అవసరమని చెప్పారు. ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థల సంఘం ఎల్సీఎంఏ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా తకేయుచి ఈ విషయాలు తెలిపారు. అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సంక్షోభ పరిస్థితులు నెలకొన్న తరుణంలో విశ్వసనీయమైన తయారీ హబ్గా తన స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు భారత్ ముందు చక్కని అవకాశం ఉందని చెప్పారు. చరిత్రను చూస్తే ప్రతి కొన్ని దశాబ్దాలకు ఓ కొత్త దేశం ఆర్థిక శక్తిగా ఆవిర్భవించడం కనిపిస్తుంది. అమెరికా, జపాన్, హాంకాంగ్ మొదలైన వాటిని చూశాం. గత 3 దశాబ్దాల కాలం చైనాకి చెందింది. ఆ దేశం ప్రపంచానికే ఫ్యాక్టరీగా ఎదిగింది. ఇకపై వచ్చే అనేక దశాబ్దాల పాటు భారత హవా ఉంటుంది అని ఆయన తెలిపారు. ఉద్యోగం చేయగలిగే వయస్సున్న జనాభా అత్యధికంగా ఉండటం, వేగంగా వృద్ధి చెందుతున్న 4 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ, క్రియాశీలకమైన ప్రభుత్వ మద్దతు, కొత్త ఆవిష్కరణలు చేయడంపై ప్రజల్లో అమితాసక్తి తదితర అంశాలు భారత్కి సానుకూలమైనవని తకేయుచి చెప్పారు. జపాన్ తరహాలోనే ఇక్కడ కూడా 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు జపాన్ ఏ విధంగానైతే పరిశ్రమలకు బాసటగా నిలిచిందో భారత్లోనూ అదే తరహా పరిస్థితి కనిపిస్తోందని తకేయుచి చెప్పారు. కర్ణాటకలో ఘోర దుర్ఘటన జరిగింది. హాసన్ జిల్లా హోసెలిలో గణేష్ శోభాయాత్రలో భక్తులపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లా కౌతాలం గ్రామ సమీపంలోని రాజానగరం తాగునీటి ఎస్ఎస్ ట్యాంకులో
మొసళ్లు కలకలం రేపుతున్నాయి. పొలాల్లో పనికి వెళ్లిన కొంతమంది మహిళలు ట్యాంకు నుంచి బిందెలతో నీళ్లు తీసుకునేందుకు వెళ్లిన మహిళలకు మొసలి కనిపించడంతో ఒకసారిగా కేకలు వేసుకుంటూ బయటికి పరుగులు తీశారు. గత కొంతకాలంగా ఈ ట్యాంకులో మొసళ్లు సంచరిస్తూ ఉన్నాయని పలుమార్లు RDWS అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఈ ట్యాంకుల్లో దాదాపు 2 నుంచి 3 మొసళ్ల వరకు ఉన్నాయని ఉన్నతాధికారులు స్పందించి మొసళ్లను పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో రైతులకు యూరియా సరఫరా చేయాలని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం ముందు రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపట్టారు. నిరసన కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు, రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ పంటలు సాగు చేసిన రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. యూరియా కొరత వలన పంటలు సాగు చేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని, సరిపడా యూరియా అందకపోవడం వలన రైతులు సాగు చేసిన పంటలు నాసిరకంగా తయారయ్యాయని, దీని వలన రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా సరఫరా చేయడంలో విఫలం చెందారని అన్నారు. యూరియా కోసం రోజుల తరబడి సహకార సంఘం కార్యాలయాల చుట్టూ వాళ్ళ వద్ద కాపలా కాస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకుని యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మాత్రం 10 రోజులకి 15 రోజులకు ఒకసారి 225 లేదంటే ఒక 300 కట్టలు పంపిస్తా ఉన్నారు. రైతులకు సరిపోవట్లేదు. వైరా ప్రాజెక్టు కింద 18,000 ఎకరాల్లో వరి సాగైనటువంటి నేపథ్యంలో, 12,000 ఎకరాల్లో పత్తి సాగైనటువంటి నేపథ్యంలో అవసరమైనటువంటి యూరియాని అందించేదాని కోసం జిల్లా మంత్రులు, జిల్లా కలెక్టర్ గారు బాధ్యత తీసుకుని మాకు యూరియా అందజేయాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు ఇటీవల వచ్చిన వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇవ్వాలని, పెసర పంట ఏదైతే 70% కోల్పోయారు రైతులు, కేవలం 30% మాత్రమే పంట బయటకు వచ్చింది. వాటిని కూడా బహిరంగ మార్కెట్లో వాళ్ళు అమ్ముకుందామంటే 3,500-4,000 రూపాయలే ఉంది. మార్కెట్ సంస్థని వైరా వ్యవసాయ మార్కెట్ లో ఖమ్మం, నేలకొండపల్లి చోట్ల ఏర్పాటు చేస్తే 8,600 రూపాయల పైసీలకు ఇవాళ మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించిన ధర రైతుకు వచ్చి ఆదాయం కోల్పోకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్ ద్వారా పెసలు కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను. దీంతో పాటు ఖమ్మం జిల్లాలో గత రబీ సీజన్ లో వేసినటువంటి వరి ధాన్యం సన్న రకాలకి బోనస్ ప్రభుత్వం 63 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ డబ్బులు విడుదల చేసి రైతుల బ్యాంక్ ఖాతాలకు జమ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా విదేశాల నుంచి పత్తి ఇవాళ సుంకం లేకుండా తీసుకొచ్చి తక్కువ ధరలకు కొనుగోలు చేసేదానికోసం వస్త్ర పరిశ్రమ ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం లొంగిపోయింది, అమెరికా ఒత్తిడికి లొంగిపోయింది. భారతదేశంలో రైతులు పత్తి పండించినటువంటి రైతుకి ఇవాళ ఒక పక్కన దిగుబడులు రాక ఆదాయం కోల్పోతా ఉంటే మార్కెట్ లో ధర కూడా లభించక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నేపథ్యంలో విదేశ పత్తి దిగుమతి మీద సుంకం కొనసాగించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతా ఉన్నాయి. దాంట్లో భాగంగా వైరా తహసీల్దార్ కార్యాలయం వద్ద ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయం బీసీ హాస్టల్ సమీపంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 5 క్వింటాల రేషన్ బియ్యంను తహసీల్దార్ శ్రీనివాసరావు, సివిల్ సప్లై అధికారులు కిరణ్ పట్టుకున్నారు. రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్న రేచర్ల సైదులు అనే వ్యక్తిపై సివిల్ సప్లై అధికారులు కేసు నమోదు చేశారు. పట్టుకున్న 5 క్వింటాల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సివిల్ సప్లై అధికారులు పంచనామా నిర్వహించి రేషన్ డీలర్కు పట్టుకున్న బియ్యాన్ని అప్పగించారు. ఈ సందర్భంగా రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందించే రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పుడు కావు సార్, ఓల్డ్ చేశారు. ఇప్పుడు కావు అసలు, ఐదు పైసలకి అని చెప్పేసి పక్కన పెట్టారు సార్. అవి ముద్దులు సార్, అవి లేదండి, ఇది ముద్దులు సార్. ఇది చూడండి, వీడియో ఇవ్వండి సార్, ఇది చూడండి సార్. ముద్దులు ఇప్పుడు కావు సార్, ఇవి ఎప్పుడో ఉంచుకున్నాం దోశలకి కావాలి. నాకు షుగర్ సార్, ఇవి అది కూడా తినేసే సార్, మొత్తం తినేసే సార్. ఏమో ఒకటి ఉంచకుండా ఎక్కడ అనేది చూసుకుంటూ ఉంటుంది సార్. మొత్తం తినేటి సార్ ఇవి. నేను అనేది ఎట్లా అంటే నాకు కొద్దిగా షుగర్ ఉన్నాయి సార్, దానివల్ల. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతం నుంచి తమిళనాడు రాష్ట్రానికి నిషేధిత గంజాయిని తరలిస్తున్న 5 సభ్యుల ముఠాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం దమ్మపేట ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి,
పాల్వంచ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దమ్మపేట మండలం పట్వారీగూడెం వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా పోలీసులను చూసి పారిపోతున్న ఓ ఇన్నోవా కారును అడ్డగించి తనిఖీ చేయగా కారులో తరలిస్తున్న సుమారు 86 కిలోల గంజాయి గుర్తించారు. పోలీసుల విచారణలో ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతం నుండి తమిళనాడుకు గంజాయిని తరలిస్తున్నట్టు నిందితులు వెల్లడించారు. అయితే పట్టుబడిన వారిలో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ డిప్యూటేషన్ పై 4వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ చెన్నై నందు కానిస్టేబుల్ గా పనిచేస్తున్న పనగుడు శివకృష్ణ ప్రధాన ట్రాన్స్పోర్టర్ గా ఉన్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. ఈ మేరకు పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నిందితుల వివరాలు వెల్లడించారు. ఏపీలోని మోతుగూడెంకు చెందిన శివకృష్ణ చెన్నైలో ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నేపథ్యంలో చెన్నైకి చెందిన షణ్ముఖం, రాజమండ్రికి చెందిన స్వాతి అనే మరో 2 గంజాయి సప్లైర్స్ తో స్నేహం ఏర్పడినట్టు పోలీసులు గుర్తించారు. పోలీస్ వాళ్ళు వేగంగా వెళ్ళి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఒక 5 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటంటే కన్నగూడి శివకృష్ణ, జయరామన్ మహేష్ కుమార్, కృష్ణమూర్తి మరియప్పన్, రంగస్వామి రంజిత్, రాము వసంత్. ఈ 5 వ్యక్తులు కూడా దాంట్లో ఉన్నారు. దానికి వెహికల్ డిస్ప్లే నెంబర్ ఒక రకంగా ఉంది. వెహికల్ చెక్ చేస్తే వేరే నెంబర్ యొక్క ఆర్సీ దాంట్లో దొరికింది. వేరియేషన్ గురించి ప్రశ్నిస్తే ఏంటంటే వాళ్ళు గాంజా సప్లై చేస్తున్నట్టుగా, గాంజా డిక్కీలో ఉన్నట్టుగా చెప్పారు. వాళ్ళ కంపెషన్ మీద చెక్ చేయండి. దాంట్లో ఒక 80 కేజెస్ గాంజా దొరికింది. సుమారు ఇది 45 లక్షల 43 లక్షల వరకు ఖరీదు దొరుకుతుంది. దీంట్లో విషయం ఏంటంటే ఈ కన్నమూడి శివకృష్ణ అనే అతను మన దగ్గర ఉన్నటువంటి మోతుగూడెంలో పుట్టి అక్కడనే చదువుకున్నాడు. వాళ్ళ పేరెంట్స్ కేరళ 1975లో ఇక్కడ శ్రీలేరు ప్రాజెక్టు నిర్మాణం జరిగేటప్పుడు వాళ్ళు కూలీలుగా వచ్చి ఇక్కడ పనిచేసేవారు. అక్కడే విద్యాభ్యాసం అంతా జరిగింది. ఆ తర్వాత సిఐఎస్ఎఫ్లో జాయిన్ అయ్యాడు 2009లో. ప్రజెంట్ అతను నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్లో డిప్యూటేషన్ మీద చెన్నైలో పనిచేస్తాడు. మిగతా వాళ్ళందరూ కూడా చెన్నైలో ఇతను పరిచయం అయ్యారు. అందరూ కూడా తమిళనాడు రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళు వృత్తులు చేసుకుంటూ వాళ్ళు చెన్నైలో ఉన్నారు. అక్కడ వీళ్ళకి అతను షణ్ముఖం అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ షణ్ముఖం ఈ గాంజా అమ్మేవాడు. ఆ షణ్ముఖం ద్వారా నెక్స్ట్ స్వాతి అనే ఇంకొక లేడీ కూడా వీళ్ళకి పరిచయం అయింది. ఆమె కూడా గాంజా అమ్మేది. వీళ్ళు ఏంటంటే ఈ గాంజా ఎక్కడి నుంచి చేస్తుంది ఏంటనేది వాళ్ళు తెలుసుకున్నట్టయితే ఇక్కడ మోతుగూడెం ఒరిస్సా రాష్ట్రం ఏఓబి ఎక్కడ ఉందో ఆ ప్రాంతంలో తీసుకొస్తున్నట్టుగా తెలిసింది. ఇక్కడ శివకృష్ణ కూడా అదే ఏరియా వాడు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి క్లూస్తోనే అతను తొందరగా ఏరియాకి వచ్చేస్తున్నాయి కాబట్టి ఎవరు ఏం గమనిందని చెప్పేసి తెలుసుకొని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ శివకృష్ణకు స్వాతికి నుంచి ఎక్కువ లాభాలు పొందాలనే ఉద్దేశంతో తొందరగా వేగంగా డబ్బులు సంపాదించాలనే ఒక ఉద్దేశంతో ఈ పని చేయడం జరిగింది. గతంలో కూడా 2 సార్లు తీసుకెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. మిగతా వాళ్ళు మాత్రం ఫస్ట్ టైం దీన్ని తీసుకెళ్తున్నట్టుగా తెలిసింది. వాళ్ళు ఈరోజు అరెస్ట్ చేశాము కోర్టులో. జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య జన్మదినం సందర్భంగా విద్యానగర్లోని కార్యాలయంలో జగిత్యాలకు చెందిన ప్రొఫెసర్ రజనీ ఆధ్వర్యంలో మహిళలందరూ కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పూజారుల ఆశీర్వచనాలు కృష్ణయ్యకు అందజేశారు. నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో కృష్ణయ్య జీవించాలని కోరారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఉమెన్స్ అసోసియేషన్ సెక్రటరీగా సాజిదా బేగం సికిందర్ ను జాతీయ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం సాజిదా బేగం సికిందర్ మాట్లాడుతూ మొదటిగా కృష్ణయ్యకు జన్మదిన వేడుకలు తెలియజేశారు. తనకు ఈ పదవిని అప్పగించిన అసోసియేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సుండిపెంట గ్రామంలో రోజురోజుకు భూ కబ్జా, అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ గృహాలు నేలమట్టం చేసి అక్రమంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రభుత్వ గృహాలను నేలమట్టం చేయడమే కాకుండా లక్షల రూపాయలకు క్రియా విక్రయాలు జరగసాగుతున్నాయి. ఇక అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయి ప్రభుత్వ గృహాలు నేలమట్టం చేసి వ్యాపార లావాదేవీల కోసం దుకాణాలు, లాడ్జిని ప్రభుత్వ గృహాల సమీపంలో అక్రమ నిర్మాణం చేపడుతున్నట్లు స్థానిక ప్రజల నుండి ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం గౌతమి కళాశాల నిర్వాహకులపై సబ్ కలెక్టర్ కార్యాలయంలో విద్యార్థులు ఫిర్యాదు చేశారు. మార్కాపురంలోని డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని సబ్ కలెక్టర్ కార్యాలయంలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో యాజమాన్యాలు తమపై ఒత్తిడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఏఓను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. విరమించుకోవాలి, కళాశాల ఫీజు కట్టించుకోవడానికి వెంటనే కళాశాలలో పరీక్ష ఫీజుతో పాటు కళాశాల కట్టమనడం చాలా దుర్మార్గం. గౌతమి డిగ్రీ కళాశాలలో పరీక్ష ఫీజుతో పాటు కళాశాల ఫీజు కూడా కట్టమనడం దుర్మార్గం. దుర్మార్గం చేస్తున్న గవర్నమెంట్ డౌన్ 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 దుర్మార్గం విడుదల చేయాలి. పెండింగ్ లో ఫీజు వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న ఫీజు. విశాఖ నగరం సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని ఒడిశా మాజీ మంత్రి మెఫైర్ హోటల్స్ మరియు రిసార్ట్స్ లిమిటెడ్ చైర్మన్ దిలీప్ రే దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి ప్రోటోకాల్ అధికారి సునీల్ కుమార్, పిఆర్ఓ నాయుడు స్వాగతం పలికారు. ధ్వజస్తంభం వద్ద ఆలయ పర్యవేక్షణ అధికారి బరువు శ్రీనివాస్, అలాగే ప్రధాన అర్చకులు వేద పండితులు, అర్చక స్వాములు వేద మంత్రాలు, నాదస్వర ధ్వనులతో ఘనస్వాగతం అందించారు. ముందుగా కప్పస్తంభాన్ని ఆలింగనం చేసి ఇక దంపతులకు అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. తర్వాత ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం అలంకరించి జ్ఞాపిక ప్రసాదాలను అందజేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం మన్నేవారిపల్లి వద్ద దుందుబి వాగులో వరద ప్రవాహంలో చిక్కుకున్న 6 యువ సెంట్రింగ్ కూలీలను పోలీసులు స్థానికులు కాపాడారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు డిండి దుందుబి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో నల్గొండ జిల్లా దేవరకొండ మండలం పోలేపల్లి బండ తాండాకు చెందిన 6 సెంట్రింగ్ కూలీలు అచ్చంపేట మండలంలోని ఘనపురం ఆంజనేయ తాండాలకు పని కోసం వచ్చారు. తిరుగు ప్రయాణంలో ట్రాక్టర్లో ఇంటికి వెళ్తున్న సమయంలో మన్నేవారిపల్లి సమీపంలోని దుందిబి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వారు వాగులో చిక్కుకున్నారు. ఈ పరిస్థితిని గమనించి కేకలు వేయడంతో స్థానికులు సిద్ధాపూర్ పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే జేసీబీ సహాయంతో పోలీసులు స్థానికులు వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ మేడా వీధిలోని ఈరన్న స్వామి ఆలయంలో దుండగులు ఆలయ తలుపులు పగలగొట్టి ఆలయంలోకి చొరబడి చోరీకి ప్రయత్నించారు. హుండీలోని నగదును ఎత్తుకెళ్లినట్లు ఆలయ కమిటీ సభ్యులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను పోలీసులు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు హుండీని లెక్కించారు. ఇందులో ఇప్పటికీ 80,000 నగదు ఉన్నట్లు తెలియజేశారు. చుట్టుపక్కల వారు కేకలు వేయడంతో దండగులు హుండీలోని చిల్లర నగదును మాత్రమే ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్న సీనియర్ నేత తోపుదర్తి భాస్కర్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తోపుదుర్తి భాస్కర్ రెడ్డి సతీమణి తోపుదుర్తి కవితమ్మ జడ్పీ చైర్పర్సన్ గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం కొనసాగిన తోపుదుర్తి భాస్కర్ రెడ్డి వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్నారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం తర్వాత వైఎస్ జగన్ వెంట తోపుదుర్తి భాస్కర్ రెడ్డి దంపతులు నడిచారు. తోపుదుర్తి భాస్కర్ రెడ్డితో మాజీ ఎంపీ వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డికి ఆత్మీయ అనుబంధం ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల్ ఖర్కే ఎమర్జెన్సీ విధించే యోచన. భారత్పై 50% సుంకాలు విధించడం సాధారణ విషయం కాదు, డొనాల్డ్ ట్రంప్. బాణసంచాపై దేశవ్యాప్తంగా నిషేధం ఉండాలి, సిజేఐ గవాయ్.
భవిష్యత్తు భారత్దే. మారుతి సుజుకి ఎండి టకేయుచి. గణేష్ శోభాయాత్రలో ప్రమాదం, 8 మంది మృతి. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.